హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నేను మీ రాజీ. అందరికీ నమస్తే. ఈ వీడియోలో ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం అందరూ దేనికోసం ఎదురు చూస్తున్నామో డిఎస్సి గురించే ఈరోజు న్యూస్ చెప్పబోతున్నాను. అదేంటంటే మేలోనే పోస్టులు ఇవ్వాలనేసి మెయిన్ పేపర్లో పడింది, ఈనాడు పేపర్లో పడింది. ఎందుకంటే మేలో పోస్టులు అంటే మనకి ఏప్రిల్లో ఎగ్జామ్స్ అవ్వాలి. పోస్టుల గురించి ఎందుకు చెప్పారు, ఎగ్జామ్స్ గురించి ఎందుకు చెప్పలేదని అడగొచ్చు. ఎగ్జామ్స్ గురించి చెప్పలేదు అంటే మధ్యలో చాలా చర్చలు ఉన్నాయి కాబట్టి మనకి పోస్టింగ్ల గురించి చెప్తున్నారు. మేలో పోస్టింగ్లు అంటే ఏప్రిల్లోనే ఎగ్జామ్స్ ఉంటాయి. లేదు తప్పితే జూన్ జూలైలో పోస్టింగ్లు అంటున్నారు. అంటే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వగానే 1 మంత్ అటు ఇటులో పోస్టింగ్లు తప్పనిసరిగా మేము ఇచ్చి తీరుతాము, లాస్ట్ ప్రభుత్వం లాగా కాదు అని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి, నొక్కి చెప్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చే తీరుతారని అర్థమవుతుంది. ఓకేనా. ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉంటాయి. నోటిఫికేషన్ మాత్రం ఫిబ్రవరిలో వచ్చేస్తుంది. ఫిబ్రవరి మ్యాక్సిమం, జనవరి లేదా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తే మాత్రమే ఏప్రిల్లో ఎగ్జామ్స్ అవుతాయి. పోస్టింగ్ అనేది అకాడమిక్ ఇయర్కి స్టార్ట్ అవుతుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏజ్ రిలాక్సేషన్ ఒకటి మనకి 5 ఇయర్స్ నుంచి లేదా 6 ఇయర్స్ నుంచి నోటిఫికేషన్ లేదు కాబట్టి చాలామంది పాపం డిఎస్సి రాసే అవకాశాన్ని కోల్పోతున్నారు. కాబట్టి వాళ్ళు చాలామంది అభ్యర్థన పెట్టుకున్నారు, మాకు ఏజ్ రిలాక్సేషన్, ఏజ్ పెంచండి, మాకు రాసే అవకాశాన్ని ఇవ్వండి అని. 42, 43, 44 దగ్గరగా ఉన్న వాళ్ళందరూ అభ్యర్థన పెట్టుకున్నారు. సో అది మేము గమనిస్తున్నాము అని చెప్పి అసెంబ్లీలో మళ్ళీ చెప్పారు నారా లోకేష్ గారు. సో దాని గురించి మేము ఆలోచిస్తున్నాము, తప్పనిసరిగా పాజిటివ్గా వచ్చేటందుకు అవకాశం ఉంది. 49 పెంచమని వాళ్ళు అడిగారు. సో 49 పెంచడానికి అవకాశం ఉందని వాళ్ళు చెప్తున్నారు. సో అది మ్యాక్సిమం శుభవార్తనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటే చాలా మందికి నష్టపోకుండా, దగ్గరగా ఉన్న వాళ్ళు చాలామంది ప్రిపేర్ అయ్యి ఆగిపోయిన వాళ్ళు, చాలా మంది మ్యారేజ్ చేసుకోకుండా ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి చాలా మంచి అవకాశం ఏజ్ పెంచితే రాస్తారు వాళ్ళు కూడా డిఎస్సి. అదొకటి. ఇంకోటి ఏంటంటే 3rd, 4th, 5th ఉన్నాయి కదా క్లాసులు, అవి ప్రాథమిక స్కూల్స్లోనే పునరుద్ధరించాలి. లాస్ట్ ఇయర్ మనకి 0117 వచ్చింది కదా, జీవో నెంబర్ 117 ప్రకారం హై స్కూల్స్లో మెర్జ్ చేస్తారు కదా ప్రాథమిక తరగతుల్ని. వాటి వల్ల ప్రాథమిక తరగతులు బాగాలేదు. అందువల్ల ప్రాథమిక తరగతుల్ని మళ్ళీ ప్రాథమిక స్కూల్స్లోకే తేవాలనేసి మనకి పేపర్లో ఇచ్చారు. సో స్కూల్స్ని మళ్ళీ వెనక్కి తెస్తున్నారు. అలాగే బదిలీలు ఒకటి ఇంపార్టెంట్. ట్రాన్స్ఫర్స్ అనేవి, టీచర్స్ ట్రాన్స్ఫర్స్ అనేవి ఏప్రిల్ 10 నుంచి ట్రాన్స్ఫర్స్, ఎస్జిటి, అలాగే వేరు డేట్స్ ఇచ్చారు. అసిస్టెంట్ వాళ్ళకి వేరు డేట్స్లో టీచర్ల బదిలీలు, ట్రాన్స్ఫర్లు అయిపోతాయి. అయిపోయిన వెంటనే కూడా ఈ టీచర్లు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పోస్టింగ్లు అనేవి కంప్లీట్ చేస్తాము అని చెప్పి నారా లోకేష్ గారు మళ్ళీ చెప్తున్నారు. అలాగే పల్లా శ్రీనివాసరావు గారు కూడా ఈ డిఎస్సి వాళ్ళ అభ్యర్థనలను, అలాగే వాళ్ళ సమస్యలను తీరుస్తున్నారని, ప్రతి ఫ్రైడే వాళ్ళ అభ్యర్థనను స్వీకరిస్తున్నామని, ఫోన్ నెంబర్స్ ఇస్తున్నామని, అలాగే మెసేజెస్ పరిష్కరిస్తున్నామని, వాళ్ళకి తలుపులు తెరిచే ఉంచుతున్నాము, వాళ్ళ సమస్యను తీరుస్తున్నాము అని చెప్తున్నారు. సో డిఎస్సి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. డిఎస్సి ఇచ్చే అవకాశం ఉందని మనకు ముందే తెలుసు. కానీ మళ్ళీ అసెంబ్లీలో కూడా చెప్పడం వల్ల మనకి ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, అకాడమిక్ ఇయర్ కల్లా మనకి నోటిఫికేషన్ వస్తుంది, ఎగ్జామ్ కూడా జరిగిపోద్ది. మనకి మీరు ఏం చదువుతున్నారో తెలియదు. గవర్నమెంట్ స్కూల్ టెక్స్ట్ బుక్ 6th క్లాస్ ఇది. 6th క్లాస్ కవర్ పేజెస్ ఇలా ఉంటాయి. పాత బుక్స్ అయినా పర్లేదు. అంటే 2019లో జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకసారి మారింది. నేను ఆల్రెడీ ప్లేలిస్ట్లో పెట్టాను చూడండి. ఆ బుక్స్ ఈ బుక్స్ మ్యాక్సిమం ఒకలాగే ఉన్నాయి, కానీ అక్కడక్కడ పాయింట్ మారింది. సో ఏమో ఆ పాయింటే ఇవ్వచ్చేమో అన్న ఉద్దేశంతో కొత్తవి తీసుకున్నాను. నేను స్కూల్స్లో సేకరించాను. స్కూల్స్లో దొరకకపోతే షాపుల్లో తీసుకోండి, లేదంటే మీ దగ్గర ఓల్డ్ ఉన్నా కూడా ఒకవేళ ఎటు దొరకకపోతే అవి చదవండి. అంటే 2019 తర్వాత బుక్స్ చదవండి 6th. అలాగే 7th కవర్ పేజెస్ చూడండి. 7th తిరిగేసి పడినా మీకు కవర్ పేజెస్ ఇంపార్టెంట్. 7th. ఓకే. నెక్స్ట్ 8th కవర్ పేజెస్ చూడండి. 8th క్లాస్. ఇవి న్యూ బుక్స్ అనమాట. అంటే బైలింగ్వల్ బుక్స్, ఇటు ఇంగ్లీష్ ఇటు తెలుగు ఉంటుంది కదా, బైలింగ్వల్ బుక్స్ని చదవాలి మనం. గవర్నమెంట్ స్కూల్ బుక్స్ ఇవే చదవాలి. నెక్స్ట్ 9th ఒకే ఒక బుక్ ఉంటుంది, 3 చాప్టర్సే ఉంటాయి, డెప్త్గా ఉంటుంది, ఇవి చదవాల్సి ఉంటుంది 9th. 10th మాత్రం ఓల్డే, మీరు ఎన్నిసార్లు అడిగినా పాతదే చదవాలి. 10 చాప్టర్స్ ఉంటాయి కదా. ఫస్ట్ పోషణ, శ్వాసక్రియ, ప్రసరణ, విసర్జన, ఇలా 10 చాప్టర్స్ ఉంటాయి. నేను పాతదే చదవాలి, కొత్తదొద్దు. కొత్తది ఎప్పుడంటే 1 year తర్వాత డిఎస్సి ఇస్తే అప్పుడు కొత్తది చదవాల్సి ఉంటుంది. కంటెంట్ కోసం నేను ఇది తీసుకున్నాను. విజేత కాంపిటీషన్స్ చాలామంది అడుగుతున్నారు. ప్రాక్టీస్ బిట్స్, అలాగే మెటీరియల్ కూడా ఉంది. అంటే ఇంటర్ తక్కువ కవర్ చేశాడు. స్కూల్ అసిస్టెంట్ అని హెడ్డింగ్ ఇచ్చారు, కానీ ఇంటర్ తక్కువ కవర్ అయింది, స్కూల్ లెవెల్లో బాగా కవర్ అయింది. ఇది విజేత కాంపిటీషన్స్. ఓకే, కంటెంట్ కోసం. అలాగే మెథడాలజీ ఏది చదువుతున్నారని అడుగుతున్నారు. నా దగ్గర ఇంతవరకు ఇదే ఉంది. 2018 బుక్ ఉంది. 18ది నా దగ్గర మారలేదు, ఇది చదువుతున్నాను. ప్రజెంట్ వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 అని బయాలజీ, మెథడాలజీ వచ్చింది. అది తీసుకోవాలి. అవి దొరక్కపోతే ఇది చదివినా కూడా ప్రాబ్లం లేదు, సిలబస్ సేమ్ ఉంది. నెక్స్ట్
ఇంటర్ బుక్స్ కదా, ఇంటర్ ఫస్ట్ ఇయర్ బాటనీ చాలాసార్లు చూపించాను నేను. ఫస్ట్ ఇయర్ బాటనీ 2015 బుక్, ఇది మారలేదు. తెలంగాణ ఏపీ సిలబస్ సేమ్, వేరు కాదు. కాబట్టి మీ దగ్గర ఏపీ దొరకకపోతే తెలంగాణ తీసుకున్న స్కూల్ బుక్స్ కాదు, ఇంటర్ బుక్స్ మాత్రం సేమ్. ఓకే, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బాటనీ, అలాగే ప్యారెట్ ఉంటుంది, జువాలజీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. ఓకే, షైన్ ఇండియా ఒకటి మంత్లీ మ్యాగజైన్, ఇది ప్రతి మంత్ వస్తుంది. అక్టోబర్ అని ఉంటే దీంట్లో సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఓకే, ఇది చదువుతున్నాను నేను. అలాగే స్టాండర్డ్ జీకే చదువుకోండి. ఇప్పటి నుంచి స్టాండర్డ్ జీకే చదివితే మాత్రమే మనం 10 మార్క్స్కి ఇస్తున్నాడు కదా. సైకాలజీ పిఈ కన్నా కూడా మనకి జీకే కరెంట్ అఫైర్సే ఎక్కువ మార్క్స్కి ఇస్తున్నాడు, 10 మార్కులు. కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఇప్పటి నుంచి జీకే చదువుకుంటే బాగుంటుంది. లేదా అప్పుడు అన్ని సబ్జెక్ట్స్తో పాటు ఈ బుక్స్ అన్నిటితో పాటు అది తీసారనుకోండి, అది సముద్రం లాగే ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి హైయెస్ట్ ఏంటి, ఫస్ట్ ఏంటి, మొట్టమొదటి ఉంటాయి కదా అన్ని, ఎవరెస్ట్ ఎక్కింది ఎవరు, మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ ఎవరు, అలాగా మొదటివి ఏంటి, యుఎన్ఓ గురించి ఏంటి, స్టాండర్డ్ జీకే అంతా, అవార్డ్స్, జ్ఞాన్పీఠ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, నోబుల్ ముందు నేపథ్యం ఏంటి, హిస్టరీ ఏంటి, అదంతా కూడా స్టాండర్డ్ జీకే కిందే వస్తుంది. అది చదివేసుకుంటే మనకి ఇది 6 నెలలది కరెంట్ అఫైర్స్ చదువుకుంటే సరిపోద్ది. ఎగ్జామ్ ముందు నెల దాకా మనం 6 నెలలు చదవాలి. మ్యాక్సిమం ఆగస్ట్ నుంచి చదవాలి, లేదా సెప్టెంబర్, ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నుంచి మొత్తం ఎగ్జామ్ ముందు నెల వరకు మనం 6 నెలల కరెంట్ అఫైర్స్ చదవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి, కష్టం లేకుండా ఉంటుంది. ఇన్ని పోస్టులతో మళ్ళీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే లేదు. నేను 4th టైం డిఎస్సి రాస్తున్నాను. ఈసారి బాగా కష్టపడదామని ఉన్న జాబ్ను కూడా పక్కన పెట్టి మరీ కష్టపడుతున్నాను. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, మీరు బాగా కష్టపడండి. వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తున్నాను, కీప్ వాచింగ్. ఎస్జిటి వాళ్ళకి, అసిస్టెంట్ వాళ్ళకి ఇద్దరికి యూజ్ అయ్యేలాగా చేస్తున్నాను. బయాలజీ అసిస్టెంట్ వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని మరీ చూడండి, బాగా యూజ్ అవుతాయి. ఓకే, కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.